Good morning students. Today in our English class we learn about our 11th lesson as free as a bird grammar points. ఈ రోజు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి నేర్చుకుందాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి? కంపారిజన్ అంటే పోల్చడం, ఒకదాన్ని ఒకటి కంపేర్ చేయడం. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఎవరైనా అక్క చెల్లెలు ఉన్నారు, అక్క చూడు ఎలా చేస్తుందో వర్క్స్ నువ్వేం చేయట్లేదు అంటారు. మిమ్మల్ని అనుకోరు, ఆ తమ్ముడు చూడు ఎలా చదువుతున్నాడో మీరు చదవట్లేదు అంటారు. అంటే నిన్ను మీ బ్రదర్ని కంపేర్ చేస్తున్నారు, అవునా? సో అలా కంపేర్ చేయడానికి కొన్ని డిగ్రీస్ అనేవి ఉన్నాయి. Look at degrees of comparison. Look at the following sentences. Example: Radha is a bold girl. Radha is a bold girl అంటే చాలా బ్రేవ్ గర్ల్ అన్నమాట. Meghna is bolder than Radha. Meghna is bolder than Radha. Radha చాలా బ్రేవ్ అండ్ బోల్డ్ గర్ల్. కానీ రాధ కంటే మేఘన చాలా బోల్డ్, అంటే చాలా బోల్డ్. ఓకే, అక్కడ ఇద్దరిని కంపేర్ చేస్తున్నాం. సో ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు అప్పుడు ఏమొచ్చింది? బోల్డ్ కాస్త ఏమైంది? బోల్డర్ అయింది. నెక్స్ట్, సోని ఈస్ ద బోల్డెస్ట్ ఆఫ్ దేర్. అయితే సోని అనే అమ్మాయి వాళ్ళకన్నా చాలా బోల్డ్ అనమాట, వాళ్ళిద్దరి కంటే. అంటే మోర్ దెన్ 2%. ఓకేనా? ఇవి 3 types అన్నమాట. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ 3 types. When comparison of adjectives is made, there are 3 degrees. A. Positive degree. Positive degree ఏమంటే bold. There is actually no comparison being made. అక్కడ కంపారిజన్ అనేది ఏముంది? కంపేర్ చేయాలి అంటే ఇద్దరు ఉండాలి, ఇద్దరు కానీ మోర్ దెన్ 2 members కానీ ఉండాలి కంపేర్ చేయాలి అంటే, అవునా? సో పాజిటివ్ డిగ్రీలో మాత్రం కంపారిజన్ అనేది ఉండదు అన్నమాట, అక్కడ ఒకరి గురించి చెప్తాం. ఓకే, నెక్స్ట్ బి. కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో బోల్డ్ కాస్త ఏమిటి? బోల్డర్. 2 persons or things are compared. అయితే 2 persons కానీ 2 thingsని, ఒక 2 persons ఇద్దరు మనుషుల్ని కానీ లేదా ఏమైనా 2 వస్తువుల్ని కానీ కంపేర్ చేస్తాం అన్నమాట. దానికంటే బాగుంది, దానికంటే చాలా బెటర్ అని అంటాం కదా. సో అలా కంపారిజన్ ఎక్కడ వస్తుంది? కంపారిటివ్ డిగ్రీలో 2 persons ఆర్ థింగ్స్ ఆర్ కంపేర్డ్. అంటే ఓన్లీ 2 persons వచ్చినా కంపేర్ చేస్తే అది ఏమవుతుంది? కంపారిటివ్ డిగ్రీ. అప్పుడు ఏమొస్తుంది? బోల్డర్ అని వస్తుంది. అంటే లాస్ట్ ఈఆర్ అనేది యాడ్ అవుతుంది. సి. సూపర్లేటివ్ డిగ్రీ. బోల్డెస్ట్. సూపర్లేటివ్ డిగ్రీ ఏమైంది? ఈఎస్టీ, బోల్డెస్ట్ అయింది. బోల్డర్, బోల్డెస్ట్. ఓకే, దిస్ ఈస్ ద హైయెస్ట్ డిగ్రీ ఇన్ విచ్ మోర్ దాన్ 2 persons ఆర్ థింగ్స్ ఆర్ కంపేర్డ్. అయితే ఇందులో మోర్ దెన్ 2 persons అంటే ఇద్దరి కంటే ఎక్కువ మందిని కంపేర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? సూపర్లేటివ్ డిగ్రీని యూజ్ చేస్తాం. రిమెంబర్, దెన్ ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద కంపారిటివ్ డిగ్రీ అండ్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, కంపారిటివ్ డిగ్రీకి ముందు ఏమైనా యూజ్ చేస్తాం? దెన్ అనేది యూజ్ చేస్తాం. అదే సూపర్లేటివ్ డిగ్రీలో ద అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ సమ్ వర్డ్స్ more is used before the root word for comparative and most for superlative. అయితే కొన్ని more beautiful, more clever ఇలా యూజ్ చేస్తాం. మోర్ అనే వర్డ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? కంపారిటివ్ కి ముందు యూజ్ చేస్తాం. ఓకే, ఒక మోస్ట్ అనేది సూపర్లేటివ్ కి యూజ్ చేస్తాం. అంటే మోర్ బోల్డర్ అదేంటి? కంపారిటివ్. మోస్ట్ బోల్డెస్ట్ అదేంటి? సూపర్లేటివ్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. అండర్లైన్ ద వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్ దట్ ఇండికేట్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. అయితే అందులో సెంటెన్స్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏంటి, ఆ వర్డ్ ఏంటి అండర్లైన్ చేయమంటారు. బ్రాంజ్ వాజ్ ఏ యూస్ఫుల్ మెటల్ ఇన్ ద పాస్ట్. బ్రాంజ్ వాజ్ ఏ యూస్ఫుల్ మెటల్. సో అక్కడ కంపారిజన్ యూస్ఫుల్ అన్నమాట. ఓకే, యూస్ఫుల్ మెటల్ ఇన్ ద పాస్ట్. బి. ప్లాటినం ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ గోల్డ్. చూసారు, ఇక్కడ 2 థింగ్స్ని కంపేర్ చేశాడు. వాల్యుబుల్, ఓకే, మోర్ వాల్యుబుల్ అంటే అదేంటి? కంపారిటివ్. 2 థింగ్స్ కదా, సో అదేంటి? కంపారిటివ్ అన్నమాట. కంపారిటివ్ ముందు ఏమొస్తుంది? మోర్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. ప్లాటినం ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ గోల్డ్. అంటే ప్లాటినం అనేది చాలా వాల్యుబుల్ అంటే గోల్డ్ కంటే. మోహన్
Mohan is the best player in his school team. Okay, Mohan best player అంటే Mohan తో కంపేర్ చేయడానికి ఎవరు లేరు. ఓకే, సో బెస్ట్ ఆన్సర్ అంటే బెస్ట్. D. Vidya is the most beautiful girl in our class. Vidya is most beautiful అంటే most beautiful అంటే ఆ వర్డ్ ఏంటి? కంపారిటివ్. Vidya is most beautiful girl in our class. Saurav's batting is better than his bowling. Saurav's batting is better than his bowling. So అక్కడ అండర్లైన్ చేయాల్సింది బెటర్ అంటే బ్యాటింగ్ అంటే బౌలింగ్ బెటర్. టూ ఉన్నాయి కదా కంపేర్ చేయడానికి, బౌలింగ్ ఉంది బ్యాటింగ్ ఉంది. అవునా, అంటే కంపారిటివ్ డిగ్రీ అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటి బ్రాంజ్ యాజ్ ఏ యూస్ఫుల్ మెటల్ ఇన్ ద పాస్ట్ లో ఏంటి అండర్లైన్ చేయాల్సింది యూస్ఫుల్. ప్లాటినం ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ గోల్డ్. మోర్ వాల్యుబుల్ అండర్లైన్ చేయాలి. మోహన్ ఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ హిస్ స్కూల్ టీమ్. బెస్ట్ ని అండర్లైన్ చేయాలి. విద్య ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ అవర్ క్లాస్. సో మోస్ట్ బ్యూటిఫుల్ అనేది అండర్లైన్ చేయాలి. Saurav's batting is better than his bowling. Better అనేది అండర్లైన్ చేయాలి. ఓకే, సెకండ్ రౌండ్. Fill in the blanks with the correct form of the adjectives given in brackets. ఓకే, ఆ adjectives ని కరెక్ట్ adjective ని మనం రాయాలి. ఫస్ట్, the school playground is dash than my colony's playground. Wide బ్రాకెట్ నుంచి wide అంటే స్కూల్ ప్లే గ్రౌండ్, కాలేజ్ ప్లే గ్రౌండ్ అంటే రెండు ఉన్నాయి. సో ఏం రాయాలి? ఈఆర్ అనేది వైడెస్ట్. సో ఏం రాయాలి? కంపారిటివ్ లో ఇది కంపారిటివ్ ఎందుకంటే టూ ఉన్నాయి, టూ థింగ్స్ ఉన్నాయి. స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంది అండ్ కాలేజ్ ప్లే గ్రౌండ్ ఉంది. ఓకే, కాలనీ స్కూల్ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఆ రెండు కదా ఉన్నాయి. సో రెండింటిని కంపేర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? కంపారిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీలో ఏమొస్తుంది? వైడెస్ట్, వైడెస్ట్. సో వైడర్ కంపారిటివ్ డిగ్రీలో వైడర్ అనేది యూజ్ చేస్తాం. ద స్కూల్ ప్లే గ్రౌండ్ ఈజ్ వైడర్ దెన్ ద కాలనీస్ ప్లే గ్రౌండ్. ఓకే, బి. మెటల్ ఈజ్ వెరీ డాష్ టు క్యారీ. బ్రాకెట్ ఏమిచ్చాడు? హెవీ. మెటల్ ఈజ్ వెరీ హెవీ టు క్యారీ. అక్కడ ఓన్లీ మెటల్ ఒకటే ఉంది, మెటల్తో కంపేర్ చేయడానికి ఏం లేదు అక్కడ. సో ఓన్లీ హెవీ అండ్ హెవీయెస్ట్. సో ఏంటి ఏం రాయాలి అక్కడ? హెవీ. Metal is very heavy to carry. C. My mother's cooking is the dash in the world. Good. Okay. ఏం రాయాలి? వర్డ్ తో వాళ్ళ మదర్ కుకింగ్ ని కంపేర్ చేస్తున్నారు. సో మై మదర్స్ కుకింగ్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, డూయింగ్ రైట్ ఈస్ డాష్ దెన్ బీయింగ్ రైట్. ఇంపార్టెంట్. డూయింగ్ రైట్ ఈస్ డాష్ దెన్ బీయింగ్ రైట్. ఓకే, అక్కడ టూ ఉన్నాయి కంపేర్ చేయడానికి. సో ఇంపార్టెంట్కి ముందే ఏం పెడతాం? మోర్ ఇంపార్టెంట్. అంతే కదా మరి. ఇంపార్టెస్ట్ అలానే ఏముంటుంది? ఇంపార్టెంట్ అంటే ఎందుకైనా సరే ఇంపార్టెంటే. సో దాని ముందు ఇంకా కంపారిటివ్ కాబట్టి టూ ఉన్నాయి కాబట్టి రైట్, బీయింగ్ రైట్. సో డూయింగ్ రైట్, బీయింగ్ రైట్కి మధ్యన కంపారిజన్ కాబట్టి కంపారిటివ్ డిగ్రీ. సో దాంట్లో మనం మోర్ అనేది యూజ్ చేస్తాం. డూయింగ్ రైట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బీయింగ్ రైట్. ఓకే, నెక్స్ట్ ఈ. టుడే ఈస్ ద డాష్ డే ఆఫ్ సమ్మర్. హాట్ బ్రాకెట్లో హాట్ అని ఇచ్చాడు. సో టుడే ఈస్ ద డాష్ డే ఆఫ్ సమ్మర్. ఏంటి? ఏ డే ఇది? హాటెస్ట్ అంటే చాలా ఎక్కువ అన్నమాట, ఎక్కువ. సో టుడే ఈస్ ద హాటెస్ట్ డే ఆఫ్ సమ్మర్. Okay, first thing, the school playground is wider than my college playground. Second, metal is very heavy to carry. C. My mother's cooking is the best in the world. D. Doing right is more important than being right. E. Today is the hottest day of summer. Okay, next, picture comparison. Look at the picture. Mohan is skipping and Maya is watching. Write a conversation between Mohan and Maya. Okay, Mohan and Maya is the conversation I want. So first Maya, will you let me also use your skipping rope? అయితే నన్ను కూడా మీ స్కిప్పింగ్ రోప్ యూజ్ చేయిస్తామని అడిగింది మాయ. మోహన్, sure. When I stop you can start. నేను ఓకే నా అందులో ఏముంది? మోహన్ అంటున్నాడు మాయతో, నేను ఎప్పుడైతే స్టాప్ చేస్తానో స్కిప్ చేయడం అప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పాడు. మాయ, shall I count the number of time?
మాయ ఓకే సరే అయితే నువ్వు ఎన్నిసార్లు స్కిప్ చేస్తావు నేను కౌంట్ చేయనా అని అడిగింది. ఓకే మోహన్ ఓ ఎస్ దట్ విల్ బి ఫన్ టు సీ హూ డస్ ద మోస్ట్. అయితే ఓకే అది చాలా బాగుంటుంది, ఎవరు ఎక్కువ సార్లు స్కిప్ చేశారో తెలుస్తుంది అని చెప్పాడు అన్నమాట. ఓకేనా, 4 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్